అందరికీ నమస్తే అండి. ఎమ్మెల్యేలను మారిస్తే అంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ మార్పులు చేర్పులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అది ఒక పెద్ద సమస్య, ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 75 నుంచి 85 మంది ఎమ్మెల్యేలు, 82 అని అంటున్నారు, కానీ అటు ఇటుగా ఒక 5-10 సీట్లు అటు ఇటుగా ఉండొచ్చు. సో 75 నుంచి 85 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను, అభ్యర్థులను, ఇన్ఛార్జీలను మార్చేయాలి అనేది పార్టీ పెద్దల ఆలోచన. దానికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ కూడా రావడానికి రెడీగా ఉంది. అన్ని పేర్లు కూడా రెడీ అయ్యాయి, ఆ ఎమ్మెల్యేలకు కూడా సమాచారం వెళ్ళిపోయింది. అయితే ఇలా మారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారా? వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిపోతారా? 175కి 175 వచ్చేస్తాయా అని ఒక సగటు వైసీపీ కార్యకర్త ఆలోచన. నిజంగా ఇలా మారిస్తే వచ్చేస్తారా? దీనికి సాకు ఏం చెప్తారు? తెలంగాణలో కేసీఆర్ గారు మార్చలేదు, సిట్టింగులకు సీట్లు ఇచ్చేశారు, సిట్టింగుల మీద అసంతృప్తి వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగులకు సీట్లు ఇచ్చేశారు, కాబట్టి ఇక్కడ మార్చాలి, కాబట్టి ఇక్కడ జగన్ గారు మారుస్తున్నారు అంటారు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, అతి ఎప్పటికైనా అనర్థమే. అతివృష్టి ఉండకూడదు, అలాగని అనావృష్టి ఉండకూడదు. తెలంగాణలో జరిగింది అనావృష్టి. అంటే సిట్టింగులను మార్చడం ఎందుకు, పార్టీ వాళ్ళకి అన్యాయం చేయడం ఎందుకు అని అక్కడ కేసీఆర్ గారు ఆలోచించారు. మనల్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు అన్యాయం చేయడం ఎందుకు, వాళ్ళని కొనసాగని ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారని. సో అనావృష్టి. ఇక్కడ ఏపీలో అతివృష్టి, అంటే ఎక్కువగా మార్చేస్తున్నారు, ఎక్కువ మందిని మార్చేయాలని ఆలోచిస్తున్నారు. సో అతివృష్టి కూడా అనర్థమే, అనావృష్టి కూడా అనర్థమే. అయితే ఈ సిట్టింగులను మార్చినంత మాత్రాన ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చినంత మాత్రాన వైసీపీ గెలవదు అనడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేల కంటే, స్థానికంగా ఉన్న అభ్యర్థుల కంటే ప్రభుత్వ పనితీరు మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అభివృద్ధి జరగలేదు, పనులు జరగట్లేదు, బిల్లులు రావట్లేదు, మెగా డిఎస్సీ లేదు, సిపిఎస్ రద్దు లేదు, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేకుండా చేశారు, మద్యం రేట్లు పెంచారు, అనుకున్న హామీలు నెరవేర్చలేదు, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, ఇలా రకరకాల కారణాలతో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ఎమ్మెల్యేలు కారణం కాదు, ఆర్టీసీ ఛార్జీలు పెరగడానికి ఎమ్మెల్యేలు కారణం కాదు, మెగా డిఎస్సీ రాకపోవడానికి ఎమ్మెల్యేలు కారణం కాదు, సిపిఎస్ రద్దు కాకపోవడానికి, జీపీఎస్ రావడానికి ఎమ్మెల్యేలు కారణం కాదు. సో అన్ని చోట్ల ఎమ్మెల్యేలను మార్చేస్తే పని జరగదు. సో మార్చొచ్చు, ఒక 30 మందినో 35 మందినో మార్చారంటే అర్థం ఉంది. కానీ ఏకంగా 80కి పైగా 75కి పైగా మార్చడం వలన ఎమ్మెల్యేలంటే పార్టీ పెద్దలకు లెక్కలేదు, ఎమ్మెల్యేలంటే డమ్మీలే, ఎమ్మెల్యేలంటే కేవలం రోబోలే. ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఎమ్మెల్యేలకు చిప్ పెడతారు, దాని ప్రకారం వీళ్ళు 5 ఏళ్ళు పనిచేస్తారు, ఆ తర్వాత ఆ చిప్ తీసేసిన తర్వాత వాళ్ళ పవర్ అయిపోద్ది, ఆ ప్లేస్లోకి వేరే రోబో వస్తుంది అనే టాక్ బయటకు వెళ్ళడం వలన అది వైసీపీకి లాభమా నష్టమా? సో ఆల్రెడీ ప్రతిపక్షాలకు అది ఒక ఆయుధంగా మారింది. సో ఇది ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, ఆయన చుట్టూ ఉన్న పెద్దలు. ఖచ్చితంగా ఈ కోణంలో ప్రజల ఆలోచన మొదలు పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టమే. అది కారణం నెంబర్ 1. ఇక రెండోది, మార్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? స్వాతి ముత్యాల్లాగా, ఆనిముత్యాల్లాగా పార్టీ పెద్దలు చెప్పింది, ప్రభుత్వ పెద్దలు చెప్పింది పాటిస్తారా? ఖచ్చితంగా సగానికి సగం మంది రివర్స్ అవుతారు, రెబల్ అవుతారు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీకి రిజైన్ చేశారు, ఆయన ఏమైనా సైలెంట్గా ఉంటారా? ఆయన సైలెంట్గా ఉన్నా ఆయన వర్గం సైలెంట్గా ఉంటుందా? బాచిన కృష్ణ చైతన్య గారు అక్కడ ఇన్ఛార్జిని మార్చేశారు, ఆయన ఏమైనా సైలెంట్గా ఉంటారా? ఆయన సైలెంట్గా ఉన్నా ఆయన వర్గం సైలెంట్గా ఉంటుందా? అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 75 సీట్లు మారిస్తే దాదాపుగా 35 నుంచి 40 మంది తిరుగుబాటు చేస్తారు, రెబల్స్గా వేస్తారు, ఇండిపెండెంట్లుగా వేస్తారు, ఇతర పార్టీల్లోకి వెళ్తారు. మాకు సీట్ రాపోయినా పర్లేదు, మేము గెలవకపోయినా పర్లేదు, మా పార్టీ గెలవకూడదు, ఎందుకంటే నన్ను అన్యాయం చేసింది అనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. సో అది ఒక పెద్ద నష్టం. ఇక దీని వెనక మనం ఇంకా కారణాలు చర్చించుకుంటే, ఎమ్మెల్యేలతో సీఎం గారు ఇప్పుడు పనితీరు బాగులేదు, మార్చాలి అనుకుంటున్నాము. సో మూడో కారణం, పనితీరు బాగులేదు, మార్చాలి అని ఎమ్మెల్యేలను భావిస్తున్నప్పుడు ఒక ఏడాది కిందటో 2 ఏళ్ల కిందటో ఎమ్మెల్యేలను పిలిపించి చెప్పొచ్చుగా, బాబు మీ పనితీరు బాగులేదు, సో మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని తీసేస్తాం అని పర్సనల్గా చెప్పొచ్చుగా. అలా పర్సనల్గా ఏ ఒక్కరికి ఏనాడు చెప్పలే.
ఏదో గ్రూప్గా ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పారా తప్ప ఇదిగో మీరు గడప గడపకు సరిగ్గా తిరగట్లేదు అది ఇదని. కానీ గడప గడపకు అనేది దీనికి ప్రామాణికం కాదు. సో ఎమ్మెల్యేలను సీఎం అన్నాక ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకుంటేనే సీఎం. సో ఎమ్మెల్యేలకు నెలకొకసారో సంవత్సరానికి ఒక 4-5 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి పర్సనల్గా 1-to-1 మాట్లాడి మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ నియోజకవర్గంలో మీ మీద ఈ టాక్ ఉంది, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఐపాక్ రిపోర్ట్ వచ్చింది, కాబట్టి మీరు ఇలా పని చేయండి అది ఇదని చెప్పాలి. చెప్పి వాళ్ళతో అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలతో మాట్లాడి ఇతర నాయకులతో ఉన్న సమస్యలను మాట్లాడి కాస్త ఓపెన్గా మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం దొరికేది, ఇంతమందిని మార్చాల్సి వచ్చేది కాదు. ఇది మరో పెద్ద సమస్య. సో మనం ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన, అభ్యర్థులను మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకోవడం మాత్రం తప్పే. నేను ఈ వీడియో ఏదో వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్నాను లేదా వైసీపీని ద్వేషించి చేస్తున్నాను అని మీరు అనుకోవద్దు. ఏదో నేను కమ్మ మీడియా, ఇల్లో మీడియా, టీడీపీ వాళ్ళు చేస్తున్నారని ఆలోచిస్తే మీరే పోతారు. నేను ఒక పొలిటికల్ వెల్విషర్గా, పొలిటికల్ అనలైజర్గా ఉన్నట్టు చెప్పేస్తున్నాను. ఏదైతే ఫీల్డ్ రిపోర్ట్, ఏదైతే రియాలిటీకి దగ్గరగా ఉంటుందో అదే చెప్తున్నా. నాకేం మొహమాటాలు ఏమీ లేవు. ఏ పార్టీ అయినా నాకు ఒకటే. సో విమర్శను పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.